హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మా బాబు సెకండ్ బర్త్డే. ఏంటి బైక్ మీద ఉన్నామో ఎక్కడికో వెళ్ళిపోతున్నామో అనుకుంటున్నారా? మా బాబు బర్త్డే కదా, సో అందుకే మార్నింగే లేచి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాం. ఏ టెంపుల్ అనేది మీకు ముందు తెలుస్తుంది. మార్నింగే ఏమీ తినకుండా వెళ్తే మళ్ళీ ఏడుస్తారని వాళ్ళ కోసం టిఫిన్ తీసుకున్నాం. మా రాధ్య అయితే అస్సలు ముట్టుకోలేదు. మా పండుగడు బైక్ మీద ఉండే తినే. ఈ లోపలనే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఈ ముఖద్వారం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇది చెయ్యేరు గున్నపల్లిలో ఉన్న సత్తమ్మ తల్లి అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారు చాలా మహిమ గలవారు. చెయ్యేరు గున్నెపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా ఈవిని గ్రామదేవతగా కొలుస్తారు. ఎందుకు ఈవిని ఇంతలా కొలుస్తారంటే అక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న గట్టి నమ్మకం ఉంటుంది ప్రజలకి. ఈ అమ్మవారు ప్రజల వ్యాధుల నుంచి కష్టాల నుంచి కాపాడే గ్రామదేవతగా కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జాతరలు అనేది జరుగుతాయి. ఈ అమ్మవారికి చాలా మంది జనం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దర్శించడానికి వస్తారు. ఒక్కసారి ఈ దేవతను దర్శించడానికి మనం వచ్చామంటే ఆ దేవతను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత కలగా ఉంటుంది ఆ ఫేస్. మనం చూస్తూ ఉండిపోతాం అంతే. ఇంకా ఎంతసేపు అయినా కూడా. మేమైతే ప్రదక్షిణ ముగించుకుని అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. నాకు పర్సనల్ గా ఈ అమ్మవారు అంటే ఎందుకు ఇష్టం అంటే చిన్నప్పటి నుండి ఫ్యామిలీ అంతా కలిసి పిక్నిక్ లా హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్సే ఎక్కువ. ఇదే కాదు, దన్నమర్రిలో కూడా అంతే. అమలాపురం చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఈ చెయ్యేరు గున్నెపల్లి గాని దన్నమర్రి గాని తెలియకుండా ఉండదు. సో ఇలాంటి టెంపుల్స్ అనేవి చాలా నచ్చుతాయి. చిన్నపిల్లప్పుడు తీసుకెళ్తే మా వాళ్ళని అందుకే తీసుకొచ్చాం. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ బాగా చూసారు. లాస్ట్ ఇయర్ మా వాడి ఫస్ట్ బర్త్డే కూడా మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. మాకు స్పెషల్ డేస్ ఏదైనా సరే మేము సత్యం తల్లి గుడికి కానీ లేదా అయినవిల్లి సిద్ధి వినాయకుడిని కానీ దర్శించుకోవడానికి వెళ్తాము. మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళామా లేదో పిల్లలు ఫస్ట్ చూసేది బొమ్మల్ని. సో మా అమ్మాయికి కూడా అంతే. మా అమ్మాయి ఎక్కువ బొమ్మల్ని చూసి ఇది కావాలి అది కావాలని అడుగుతుంది. కానీ మా వాడు అస్సలు అలా కాదు. వాడికి ఏది ఉంటే అది, ఏది ఇస్తే అది. అలా తీసుకుని ఇంటికి వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ చికెన్ తెస్తే చికెన్ కర్రీ వండి ప్రాన్స్ బిర్యానీ చేసి మా పిల్లలకి పెట్టేశాను. ఏంటి నా బిర్యానీలో క్యారెట్స్ టమాటాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? మాతో పాటు పిల్లలు కూడా తినాలి కదా. సో వాళ్ళ కోసం కొన్ని క్యారెట్స్ టమాటాలు వేస్తాను. వాళ్ళు రైస్ తక్కువ తిన్నా కూడా ఈ క్యారెట్స్ చికెన్ అది తినేసరికి వాళ్ళ కడుపు అనేది నిండిపోతుంది. సో అలాగే స్పైసీ కూడా కొంచెం తగ్గిస్తుంది క్యారెట్స్ వేయడం వల్ల. సో వాళ్ళ కోసం నేను ఏ బిర్యానీ చేసినా సరే ఖచ్చితంగా క్యారెట్స్ అనేది ఖచ్చితంగా వేస్తాను. దమ్ కనుకుని మా హస్బెండ్ పెద్దగా కొట్టించేశారు. నేనేమో చిన్నగా ఉన్నాయనుకుని అలాగే వండేసాను. బాగుంది కదా. చూసారా, వాళ్ళ అక్క బాగుందని నాతో చెప్పింది. వాళ్ళ తమ్ముడితో మాత్రం బాలేదని చెప్పమంటుంది. పాపం వాడేమో వాళ్ళక్క ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుని వాళ్ళ అక్కని ఫాలో అయిపోతాడు. పిల్లలిద్దరికి భోజనం పెట్టేశాక నెక్స్ట్ డ్యూటీ స్టార్ట్ చేసేసాను. ఇల్లంతా ఉడ్చేసి నేను కూడా భోజనం చేసేసాను. ఇలా లంచ్ ఫినిష్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బయటికి వెళ్ళానో లేదో మా పిల్లలిద్దరూ కొట్టుకోవడం మొదలెట్టేశారు. మా వాడు అసలు ఏం చెయ్యడు. మా రాధ్య ఉందంటే ఎక్కువ కొడుతుంది మధ్యన. నేను వచ్చేసరికి వాడి మీద ఎక్కి కూర్చుని వాడిని లాగేసి గెంటేసి కొట్టేసింది. పాపం వాడి దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకునేసరికి వాడు ఊరుకున్నాడు. తర్వాత వెంటనే నేను ఇంకా ఈవినింగ్ కోసం పాయసం అనేది రెడీ చేస్తాను. అప్పటికే 4 అయిపోయింది. నేను రాధ్య కలిసి అందరి దగ్గరికి వెళ్ళి బర్త్డేకి పిలవడానికి వెళ్ళాము. వెళ్ళిన ప్రతి చోట కూడా రాధ్య నా బర్త్డే అని 4కి రమ్మని 10కి రమ్మని గోల్ చేసేసింది. ఇక్కడ కూడా చూస్తే మా పండుగడు బయట ఎక్కడో కూర్చుంటే కుర్చీలో మాత్రం బర్త్డే గర్ల్ లాగా తనే కూర్చుంది. వీడు మాత్రం హ్యాపీగా అందరితో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అసలు మార్నింగ్ నుంచి ఇంత బాగా జరిగింది అనుకునేసరికి మా రాధ్య చేసిన పనికి అసలు ఏదోలా అయిపోయింది. వాడిని అస్సలు పక్కన కూడా కూర్చోబెట్టుకోనివ్వలేదు. ఒక్కతే ఆ చైర్లో కూర్చుంది. వాడి బర్త్డే అయినా సరే నా బర్త్డే అని అస్సలు కూర్చోబెట్టుకోనివ్వలేదు. పోలే అది చిన్నపిల్లే కదని ఇంక మేము ఊరుకున్నాము. వాడేమో వాళ్ళ అక్కకి భయపడిపోయి దూరంగానే పక్కన నుంచుని అలా కేక్ కట్ చేశాడు. పోలే కదా అని పక్కన కూర్చోబెడుతుంటే చాలా స్టార్ట్ చేస్తాం. వాడినైనా కేక్ కట్ చేస్తుందేమో అని అనుకునేసరికి అసలు కేక్ ముట్టుకొని ఇవ్వలేదు అనమాట. నేనే కట్ చేస్తాను అని గొడవ పెట్టింది. పోలే అని తనకే ఇచ్చేసాం కేక్. నేను ఇలా బొట్టు పెట్టి అక్షింతలు వేసానో లేదో మా ఓడు ఏదో గుడికి వెళ్ళామేమో అనుకుని దండం పెట్టేసుకుంటున్నాడు కేకుకి. మాకు అప్పుడు చాలా నవ్వొచ్చింది. ఉన్న వాళ్ళమందరం గట్టిగా నవ్వేసాము.
Good boy. Happy birthday. Next birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. My dear friend. అడు డాడీ తినిపించు. డాడీ తినిపించు. అక్కడ తినిపించు. అక్కడ ఉంటుంది కదా మంచి చేతి పెట్టు. సరే నువ్వు తమ్ముడు తినిపించు. ఆ చేత్తో ఆ చేత్తో ఈ చేత్తో అయ్యో అటు అక్కడ తినిపిస్తుంది. అటు అక్కడ తీసేస్తుంది. బల్బాబేడి మీరు నానికి పెట్టు. నీకు చాక్లెట్ తాగైతే ఏమన్నా చాక్లెట్ ఏమంటే పెట్టు నోట్లో పెట్టు నాని. వెరీ గుడ్. వీడియో తీసే అలా కేక్ కటింగ్ అవ్వగానే పిల్లలందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ సేమియా పంచిపెట్టేశాం. ఈలోపు మా రాధ్య ఫ్రెండ్ డాన్స్ చేసింది. ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టి వెళ్ళండి. అలాగే నా రెసిపీస్ కావాలంటే చికెన్ కర్రీ అని కానీ ఫ్రాన్స్ బిర్యానీ అని కానీ కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.